ఈరోజు కేటీఆర్ గారి ప్రెస్ మీట్ చూస్తే నాకు గతంలో ఒకటి గుర్తొచ్చింది. పెదరాయుడు సినిమాలో మోహన్ బాబు గారిని ఎంఎస్ నారాయణ గారు చెప్తాడు శ్రీ సౌందర్య గారితో, అమ్మ నేను చూడలేని రెండు చూశానమ్మా, ఒకటి పెదరాయుడు గారి కళ్ళమ్మటి నీళ్లు, రెండోది వాళ్ళకి క్షమించు అన్న పదం. అలానే మాకు ఈరోజు కేటీఆర్ గారి ప్రెస్ మీట్ చూస్తుంటే కొత్త పదాలు కనపడుతున్నాయి. స్వేచ్ఛ, స్వాతంత్రము, ప్రజాస్వామ్యము, అంబేద్కర్ గారు ఇవి మాట్లాడుతున్నాడు. మేము కూడా కొత్తగా నీ నోటమ్మడి చూస్తున్నాం, త్వరలో అలానే నీ కళ్ళెమ్మటి నీళ్ళు కూడా చూస్తాం. మా కవితమ్మ దెబ్బకి నీ కళ్ళెమ్మటి నీళ్ళు కూడా చూస్తామని తెలియజేస్తూ మీరు మాట్లాడిన విషయాలు రెండు స్పష్టంగా చేయదలుచుకున్నాం. ఈ తెలంగాణ ప్రజలకి వివరించాలనుకుంటున్నాం. మిత్రులారా, నేషనల్ హెరాల్డ్ కేసు గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ గారికి లేదు. నేషనల్ హెరాల్డ్ కేసు గురించి అది మా పత్రిక, మా పార్టీ నుంచి మేమే లోన్ ఇచ్చాము. అనేక సార్లు రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెడతానికి పెట్టిన కేసు అని చెప్పి మేము ఈడీ ఆఫీసుల ముందు, అనేక కలెక్టర్ ఆఫీసుల ముందు, అనేక రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ధర్నాలు చేసాము, మా నిరసన తెలియజేశాము. దాని గురించి కొత్తగా ఎఫ్ఐఆర్లో పేరు వచ్చిందని పెద్ద కేటీఆర్ మాట్లాడాల్సిన అవసరం లేదు. రెండోది, అసలు నేషనల్ హెరాల్డ్ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కి, బీజేపీ వాళ్ళకి ఎక్కడుంది? ఒక ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలిస్తే మీ బ్యాంక్ అకౌంట్లో 700 కోట్ల రూపాయలు వైట్ మనీ ఎట్టొచ్చింది? మీరు ఎంత ప్రలోభాలు చేస్తే వైట్ మనీ వచ్చింది, ఎంతమందిని బ్లాక్ మనీ చేస్తే వైట్ మనీ 700 కోట్లు వచ్చింది మీ అకౌంట్లోకి, బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోకి? ఒక 10 సంవత్సరాలు మోడీ గారు పరిపాలిస్తే బీజేపీ పార్టీలోకి 6,000 కోట్ల రూపాయలు వైట్ మనీ ఎట్టొచ్చింది మీకు? ఎంతమందిని ప్రలోభ పెడితే మీకు వైట్ మనీ వచ్చింది? మీరిద్దరు కలిపి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తారా? సిగ్గనిపించలేదు మీకు? ప్రజలు గమనిస్తున్నారు. రాహుల్ గాంధీ గారు భయపడే రక్తం కాదు, రేవంత్ రెడ్డి గారు భయపడే వ్యక్తి కాదు. మీరు అధికారంలో కేటీఆర్ 70 కేసులు పెట్టారు, రేవంత్ రెడ్డి గారు భయపడ్డా? మెడలు వంచి మీ దొరతనాన్ని, మీ అధికారాన్ని కాళ్ళతో పీకి పడేసేట చేతులతో, అర్థమైందా? కాబట్టి ఎక్కడ భయపడే వాళ్ళు లేరు. కాబట్టి మిత్రులారా, మేము ఒకటే స్పష్టం చేయదలుచుకున్నాం, నేషనల్ హెరాల్డ్ కేసు గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కి లేదు. కేటీఆర్ గారు వాళ్ళ కవితమ్మ దెబ్బకు బయటకు వచ్చి తట్టుకోలేక వెలువెల్లాడిపోతున్నాడు. ఆయన మాట్లాడే మాటల్లో భయం కనపడింది. మా నాయన జైలుకు పోతే నా పార్టీ పార్టీ మునిగిపోద్దేమో అని. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కవితమ్మన్న ఆ జాగృతి పెట్టుకొని రాష్ట్రం మొత్తం తిరిగి కొంత క్యాడర్ తయారు చేసుకుంది సంతగా. కేటీఆర్ క్యాడర్ ఎక్కడుంది? కేటీఆర్కి ఎవ్వలేరు. రేపు పొద్దున కేసీఆర్ గారు లోపల పోతే కేటీఆర్ గారి పార్టీ గోయిందా? కాస్త కోస్త హరీష్ రావు గారు ఎమ్మడిపోతారు, మొత్తం కవితమ్మ ఎమ్మడి వస్తారు. కవితమ్మ ఇచ్చిన లెటర్కి సమాధానం చెప్పు. స్వేచ్ఛగా లెటర్ రాసే అర్హత ఎవరికైనా ఉంది. మేము చాలామంది లెటర్ రాశారు. ఎవరు రాశారయ్యా మీకు? ఎప్పుడు రాశారయ్యా మీకు? చెప్పు. ముఖ్యమంత్రి స్వయాన కేసీఆర్ కూతురు, ప్రజెంట్ ఎమ్మెల్సీ, ఆమెకు టైం ఇవ్వకపోతే ఇంటికి 24 గంటల లోపలికి బయటికి పోయి రావచ్చు. ఆమెకే టైం ఇవ్వకపోతే ఆమె లెటర్ రాసింది. ఇది పెద్ద గొప్పగా బయట చెప్పుకుంటున్నాం. కాబట్టి మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ కేటీఆర్ గారు ఈరోజు మాట్లాడిన ప్రెస్ మాటల్లో అవినీతి ఆరోపణలు, నేషనల్ హెరాల్డ్ కేసు ఇవన్నీ కూడా ఉపయోగం లేని పదాలు, వేస్ట్ పదాలు. కేటీఆర్ గారి కళ్ళల్లో భయము, నీళ్లు కనపడ్డాయి. ఇది ప్రజలు గమనించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ మునిగిపోయే నావా, అది గోవిందా గోవిందా. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో లేదు, ఇది నిజం.